Okay, so before going to write Terraform files, okay, మనం కొన్ని ఎక్స్టెన్షన్స్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే విజువల్ స్టూడియో కోడ్లో టు గెట్ సమ్ సపోర్ట్ అంతే. ఓకే, సో ఎక్స్టెన్షన్స్ మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు బాక్సెస్ లాగా ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇది ఎక్స్టెన్షన్స్ పార్ట్. మీకు ఏవైతే లైబ్రరీస్ ఐ మీన్ ప్యాకేజెస్ ఆల్రెడీ బిల్ట్-ఇన్ ప్యాకేజెస్ అంటాం, ఓకే, వాటిని మనం ఎక్స్టెన్షన్స్ అంటాం. ఓకే, సో వాటిని ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రాఫామ్ ఏంటి అనేది, టెర్రాఫామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ లాంగ్వేజ్ విచ్ ఈస్ డెవలప్డ్ బై HCL, నథింగ్ బట్ HashiCorp. ఓకే, సో ఫస్ట్ యూ నీడ్ టు డౌన్లోడ్ దట్ HCL. సో HCL అంటే కంపెనీ కాదండి, ఓకే, ఇది HCL, ఓకే, HashiCorp లాంగ్వేజ్. సో ఫస్ట్ ఇదొక ఎక్స్టెన్షన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ సేమ్ కిందికి వస్తే ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ మీరు HashiCorp టెర్రాఫామ్ అని చెప్పేసి ఇంకొక ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది. అది కూడా డెవలప్డ్ బై HashiCorp itself. బట్ ఇక్కడ మీరు చూడండి HashiCorp పక్కనే వెరిఫైడ్ రిమార్క్ ఉంటుంది. ఓకే, వాటిని ఎప్పుడైనా సరే డౌన్లోడ్ చేసుకోవడానికి ఏమంటారు ప్రిఫర్ చేయండి. ఓకే, ఈ 2 కావాలి. ఓకే, ఈ 2తో పాటు మనకి వెయిట్ మనం వర్క్ చేసేది అజ్యూర్లో కాబట్టి, సో అజ్యూర్ pipelines. So this is also Azure pipelines also you can install. Also Azure Terraform. Okay, total గా ఎన్ని చెప్పాను, 4 చెప్పాను. One is Azure Terraform, second thing is HashiCorp Terraform, third thing is HCL, HashiCorp HCL, fourth one is అజ్యూర్ పైప్లైన్. ఓకే, ఇంకా రిమైనింగ్ కూడా ఉన్నాయి. ఓకే, అవి మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమన్నా ఇష్యూస్ ఎర్రర్స్ వచ్చేటప్పుడు మనం వాటిని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఈ ఫస్ట్ మనం టెర్రాఫామ్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను క్రియేట్ చేయడానికి, ఓకే, టెర్రాఫామ్ ద్వారా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనకు లోకల్లో ఎలా క్రియేట్ చేస్తారా అన్నది ఒక ఐడియా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్చువల్ మిషన్ని క్రియేట్ చేసుకోవాలి అంటే, సో ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలంటే నాకు మెయిన్ థింగ్స్ ఏమేమి ఉండాలి. లెట్స్ ట్రై టు క్రియేట్ మాన్యువల్ ఫస్ట్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ సబ్స్క్రిప్షన్. ఎప్పుడైనా స్టార్ మార్క్స్ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేస్తాం. సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్, వర్చువల్ మిషన్ నేమ్, region, availability zone and image name, size, username, password and public inbound outbound ports. సో ఇలా మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ మనం మెన్షన్ చేస్తూ టెర్రాఫామ్ కోడ్ను వ్రాయాల్సి ఉంటుంది. బట్ సో వీటన్నిటిని మనం ఓన్గా గుర్తుపెట్టుకోవాలన్నా కొంచెం టైం పడుతుంది. సో నేనేం చేస్తానంటే ఐ విల్ టేక్ హెల్ప్ ఫ్రమ్ టెర్రాఫామ్ వెబ్సైట్ రిజిస్ట్రీ. ఓకే, సో నేను పింక్ చేస్తాను మీకు. 1 minute. ఓకే, సో ఇది మనకు URL అనమాట. నేను పింక్ చేస్తాను మీకు. సో వీటి ద్వారా మనం రిసోర్సెస్ ఐ మీన్ వర్చువల్ మిషన్స్ కానీ స్టోరేజ్ అకౌంట్స్ కానీ ఏవైనా సరే మనం క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి హెల్ప్ తీసుకుంటాం. సో బట్ ఫస్ట్ మనకు అర్థం కాలేంటి, ఒక వర్చువల్ మిషన్, ఓకే, ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు మెయిన్ థింగ్ ఏముండాలి,
let me Google it. సో మీకు కనిపిస్తుంది కదా ఇద్దరికి సుష్మిత మీకు ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఇది ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలంటే మనం క్రియేట్ చేయాల్సిన ఒక స్ట్రక్చర్, ఒక డిఫాల్ట్ టెంప్లెట్ అనుకోండి. ఓకే, ఫస్ట్ ఏం కావాలి మనకు అజ్యూర్ సబ్స్క్రిప్షన్. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ అజ్యూర్ పోర్టల్. ఓకే, ఏవి సబ్స్క్రిప్షన్ అనుకోండి, అజ్యూర్ సబ్స్క్రిప్షన్ కావాలి. ఓకే, విత్ ఇన్ దట్ పర్టికులర్ అజ్యూర్ సబ్స్క్రిప్షన్ వీ నీడ్ టు క్రియేట్ VPN. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఓకే, వర్చువల్ నెట్వర్క్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఇన్ దిస్ వర్చువల్ నెట్వర్క్ మళ్ళీ మనం సెక్యూరిటీ గ్రూప్ను యాడ్ చేయాలి కాల్ ట్రాఫిక్ను మేనేజ్ చేయడానికి. సెక్యూరిటీ గ్రూప్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ ఉంటాయి కదా, అంటే ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ అంటే కనుక సో బయట నుంచి లోపలికి వచ్చే వాటిని మనం ఇన్బౌండ్ అంటాం. ఓకే, ఐ మీన్ ట్రాఫిక్ లోపల నుంచి, ఐ మీన్ వర్చువల్ మిషన్ నుంచి లేదా లోపల ఉన్న సర్వీసెస్ నుంచి బయటికి రిజల్ట్ వెళ్తుంది కదా, అవుట్పుట్, వాటిని మనం ఏంటంటే అవుట్బౌండ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో వాటిని ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో వీ నీడ్ టు క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ యాజ్ వెల్. Within that we need in this virtual network, okay, it is not mandatory to create subnet. Okay, but మీరు మల్టిపుల్ సర్వీసెస్ని కానీ, ఐ మీన్ మల్టిపుల్ ఇమేజెస్ ఆ వర్చువల్ నెట్వర్క్ కావచ్చు, స్టోరేజ్ అకౌంట్ కావచ్చు, ఏదైనా సరే అలా మల్టిపుల్ మీరు క్రియేట్ చేయాలనుకుంటే సో బెటర్ టు క్రియేట్ సబ్నెట్. విత్ ఇన్ దట్ సబ్నెట్, ఓకే, విత్ ఇన్ దట్ సబ్నెట్ వర్చువల్ మిషన్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఇది యాక్చువల్గా ప్రొసీజర్. మన వర్చువల్ మిషన్ క్రియేట్ అయ్యి మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా పోర్టల్లోకి వెళ్ళేసి ఈ విధంగా డిప్లాయ్ చేస్తాం. బట్ వెన్ యూ హిట్ క్రియేట్ ఆప్షన్, వెన్ యూ హిట్ రివ్యూ అండ్ క్రియేట్ ఆప్షన్, బ్యాక్ ఎండ్లో జరిగేటి ఫస్ట్ ఇట్ విల్ చెక్ ఫర్ సబ్స్క్రిప్షన్. ఇన్ దట్ సబ్స్క్రిప్షన్ ఇట్ విల్ ఫస్ట్ క్రియేట్ వర్చువల్ నెట్వర్క్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ again it will enable all security related things and create a subnet. Then only this virtual machine or any other resources will be created. Okay, ఇప్పుడు నేను ఇక్కడ వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలంటే I need to include all this stuff. Okay, so let's open it. సో ఇక్కడ చూడండి. ఓకే, నేను ఫస్ట్ నుంచి చూపిస్తాను దీన్ని ఎలా ఓపెన్ చేయాలనేది. సో గో టు గూగుల్, టైప్ టెర్రాఫార్మ్ రిజిస్ట్రీ, ఫస్ట్ లింక్. ఓకే, ఓపెన్ ఫస్ట్ లింక్. సో దిస్ ఈజ్ ద డిఫాల్ట్ థింగ్ అండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇక్కడ చూడండి బ్రౌజ్ ప్రొవైడర్స్ అని చెప్పేసింది కదా. సో క్లిక్ ఆన్ దిస్ బ్రౌజ్ ప్రొవైడర్స్ థింగ్. సి these are the different what you call provisioners, I mean providers, like cloud service providers అంటాం కదా. సో అవన్నమాట AWS. సో AWS, Azure, Google Platform, Oracle, Alibaba Cloud. సో మీరు దేని మీద వర్క్ చేస్తారు, ఓకే, మీరు దేని మీద వర్క్ చేస్తారు అన్నది సో సెలెక్ట్ ఇట్. సో ప్రజెంట్ వచ్చేసి మనం అజ్యూర్ మీద కాబట్టి సో క్లిక్ ఆన్ అజ్యూర్. సో దిస్ ఈజ్ ద అజ్యూరా డిఫాల్ట్ నేమ్ ఆఫ్ యువర్. బట్ మీరు లైక్ ఎగ్జామ్ ఏంటంటే AWS సెలెక్ట్ చేసుకున్నారంటే కనుక మీకు AWS డిఫాల్ట్ అయిపోతుంది. ఓకే, ఐ మీన్ AWS ప్రొవైడర్ నేమ్ అయిపోతుంది, అంటే డిఫాల్ట్ నేమ్. బట్ అజ్యూర్ సెలెక్ట్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ నాట్ అజ్యూర్, ఇట్ ఈస్ అజ్యూర్ RM, నథింగ్ బట్ అజ్యూర్ రిసోర్స్ మేనేజర్. ఓకే, so this is just a small change when working with the providers. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ ఓవర్ వ్యూ ఉంటుంది, ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంటుంది,
ఇక్కడ ప్రొవైడెడ్ డీటెయిల్స్ ఉంటుంది. అంటే ప్రొవైడెడ్ డీటెయిల్స్ అంటే ఏంటంటే అక్కడ టెర్రాఫామ్ ఉంటుంది కదా, అజ్యూర్ టెర్రాఫామ్ ప్రొవైడెడ్ డీటెయిల్స్ అంటే వర్షన్ ఎంత, దాని యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇలా ఉంటాయి. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి వర్షన్ 3.101. ఓకే, సో యూ నీడ్ టు లుక్ ఇన్ టు ఇట్ ఎవ్రీ టైమ్, ఇట్ విల్ అప్డేటెడ్. సో బట్ మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్ కాబట్టి సో క్లిక్ ఆన్ డాక్యుమెంటేషన్. సో ఇప్పుడు చూడండి, సేమ్ ఇక్కడ నేను ఏదైతే ఓపెన్ చేశానో ఇక్కడ మీకు అదే కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరేం క్రియేట్ చేయాలనుకుంటున్నారు? సో మనం ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ మిషన్ అనుకున్నాం. ఓకే, సో వర్చువల్ మిషన్ అనేది ఇక్కడ టైప్ చేయండి. ఫిల్టర్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ వర్చువల్ మిషన్ అనేది టైప్ చేయండి. వర్చువల్. సో ఇక్కడ చూడండి, మనకు వర్చువల్ మిషన్ అనేది ఎప్పుడైనా సరే కంప్యూట్ దగ్గర తీసుకోండి. ఓకే, మనం క్రియేట్ కదా చేస్తుంది కంప్యూట్ రిసోర్స్. ఓకే, మనం క్రియేట్ చేస్తుంది రిసోర్స్. ఇక్కడ చూస్తే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, వర్చువల్ మిషన్లో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో బట్ మనం ఏం వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలనుకుంటాం? విండోస్ అనుకున్నాం. ఓకే, సో ఓపెన్ దిస్, క్లిక్ ఆన్ ఇట్, అజ్యూర్ RM విండోస్ వర్చువల్ మిషన్, క్లిక్ ఆన్ ఇట్. సో this is the code of your virtual machine. ఓకే, సో జస్ట్ ఇట్లా మీకు కావాల్సిన ఫుల్ డీటెయిల్స్ థియరిటికల్ పరంగా ఏదైతే కావాలో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఏది రిక్వైర్డ్, ఏది ఆప్షనల్ అని చెప్పేసి కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు. ఇది ఆప్షనల్, ఇది రిక్వైర్డ్. ఓకే, అడ్మిన్ యూజర్ నేమ్ మనం చూసాం కదా ఇందాక, అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మ్యాండేటరీ అని చెప్పేసి, లొకేషన్ రిక్వైర్డ్, నేమ్ రిక్వైర్డ్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడీస్, అది ఇందాక మనం సెక్యూరిటీ గ్రూప్స్ వాటి గురించి మాట్లాడుకున్నాం కదా, అట్లాంటివి. సో జస్ట్ ఏం చేయాలి, జస్ట్ కాపీ ఇట్, గో టు యువర్ విజువల్ స్టూడియో కోడ్. అంటే మీరు ఎక్కడైతే మీరు ఈ కోడ్ను వ్రాయాలనుకుంటున్నారో సో ఆ వర్క్ స్పేస్కి వెళ్ళండి. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఐ విల్ ఓపెన్ ఫోల్డర్ D drive. ఓకే, కొత్తది క్రియేట్ చేస్తాం. సుస్మిత అండ్ శరణ్. సో సెలెక్ట్ దట్ ఫోల్డర్. ఇన్ దట్ ఫోల్డర్ ఓకే, మీరు ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటారు. బట్ దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంటీ. సో ఈ ఫోల్డర్ ఎంటీ కాబట్టి మీరు ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయండి. ఇక్కడ నుంచి క్రియేట్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది కదా, ఇది న్యూ ఫైల్. లేదా మీరు ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి విత్ ఇన్ దిస్ ఫోల్డర్ అంటే కనుక సో దిస్ ఈజ్ ద ఆప్షన్. సో ఫైల్ మనం ఫైల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్లిక్ ఆన్ ప్లస్ ఐకాన్ అండ్ గివ్ ద నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూర్ RM but dot terraform extension ఏంటి? TF. Okay, terraform extension is nothing but so TF. So you have to give the extension as TF and click on enter. So it will create a new file and paste the copied thing here. Okay, like this you can mention. అండ్ మీకు ఏ విధంగా కావాలో ఓకే, మీకు ఆ వర్చువల్ మిషన్లో ఏమేమి డీటెయిల్స్ కావాలో ఆ వర్చువల్ మిషన్ డీటెయిల్స్ అన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకొని రిమైనింగ్ డిలీట్ చేసుకోవాలనుకున్నా కానీ మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ బిఫోర్ గోయింగ్ టు క్రియేట్ అంటే మనకి వర్చువల్ టెర్రాఫామ్ ద్వారా ఏదైనా సరే రిసోర్స్ క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ దట్ పర్టికులర్ రిసోర్స్. ఓకే, ఇందాక మనం రిసోర్స్ ఆర్కిటెక్చర్ చూసాం కదా. సో ఈ విధంగా సో ఆ ఆర్కిటెక్చర్ యొక్క వాట్ కాల్ టెంప్లెట్ ఆర్ వాట్ కాల్ ఆర్కిటెక్చర్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇది మీకు అర్థమవుతే కనుక ఈ కోడ్లో ఏమేమి ఇంక్లూడ్ చేశామన్నది మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, లెట్స్ ట్రై టు గెట్ ఇట్. సో దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రొవైడర్. ఓకే,
మనం డిఫాల్ట్గానే మనం థియరీ పార్ట్ మీరు మెయిన్గా గమనిస్తే అయితే నేను ఏదైతే పంపించానో స్క్రీన్షాట్స్ అందులో మెయిన్గా మనకు 3 థింగ్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రొవైడర్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రొవైడర్. ఇట్ విల్ హెల్ప్ ఆర్ ఇట్ విల్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ రిసోర్స్ క్రియేషన్. అంటే ఎక్కడ క్రియేట్ చేస్తున్నావు, ఓకే, ఏ సబ్స్క్రిప్షన్లో క్రియేట్ చేస్తున్నావు, ఏ సర్వీస్ ప్రిన్సిపల్ని నువ్వు యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తున్నావు అనేది మనం ఈ ప్రొవైడర్లో మనం మెన్షన్ చేస్తాం. ఓకే, సో లెట్స్ లీవ్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. సో జస్ట్ కొద్దిసేపు పక్కన పెట్టండి ఈ ప్రొవైడర్ సెక్షన్ని. సో ఇప్పుడు మెయిన్గా రిసోర్స్ వర్చువల్ మిషన్ క్రియేషన్ పార్ట్కి వస్తే, సో మనకు రిక్వైర్మెంట్ ఏంటి, ఫస్ట్ రిసోర్స్ గ్రూప్. ఓకే, సో రిసోర్స్ గ్రూప్ అనేది మనం ఇట్లా క్రియేట్ చేయాలి. సో మనం రిసోర్స్ గ్రూప్ అనేది కూడా వన్ ఆఫ్ ద రిసోర్స్. ఓకే, లెట్స్ ఓపెన్ అజూర్ పోర్టల్ అండ్ ట్రై ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో రిసోర్స్ గ్రూప్ అని టైప్ చేయండి. సో సి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సర్వీసెస్ ఆర్ రిసోర్సెస్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సర్వీసెస్ కాబట్టి సో క్లిక్ ఆన్ దిస్ థింగ్. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ మీకు మనం రిసోర్స్ అనే మెన్షన్ చేసినాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద వాట్ యు కాల్డ్ యువర్ ఇది వడ్డు మర్చిపోయామే. శ్రావణి, నీకేమైనా ఐడియా ఉందా? దీన్ని ఏమంటారని? రిసోర్స్ గ్రూపే, బట్ వీటికి ఒక పేరు ఉంటుంది అనమాట యాక్చువల్లీ. ఓకే, మాడ్యూల్, సారీ. ఓకే, దిస్ ఈజ్ ఏ మాడ్యూల్. ఓకే, వన్ ఆఫ్ ద మాడ్యూల్. దిస్ ఈజ్ ద మాడ్యూల్ నేమ్ అండ్ దిస్ ఈజ్ ద నేమ్. ఐ మీన్ దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ టెంప్లెట్. అంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తున్నారు కదా ఈ పర్టికులర్ రిసోర్స్, ఆ రిసోర్స్ యొక్క టెంప్లెట్ నేమ్ ఈజ్ ఎగ్జాంపుల్. ఓకే, నాట్ రిసోర్స్ గ్రూప్ నేమ్. ఓకే, నాట్ రిసోర్స్ గ్రూప్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిసోర్స్ గ్రూప్. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ టెంప్లెట్ నేమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ రిసోర్స్. ఓకే, సో ఈ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి అంటే, ఓకే, ఈ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి అంటే మనకి ఏమేమి నీడ్స్ ఉన్నాయి. సో ఓపెన్ ఇట్, రిసోర్స్ గ్రూప్, క్లిక్ ఆన్ క్రియేట్. మనకి ఏమేమి ఉన్నాయి, సబ్స్క్రిప్షన్ ఒక రిక్వైర్మెంట్ అండ్ రిసోర్స్ గ్రూప్ నేమ్ ఒక రిక్వైర్మెంట్ ఉంది. నెక్స్ట్ రీజియన్ ఈజ్ ద నెక్స్ట్ థింగ్. ఓకే, మొత్తం మనకి ఇక్కడ 3 నీడ్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, సో బట్ నేను సబ్స్క్రిప్షన్ అవన్నీ డీటెయిల్స్ ఇప్పుడే మెన్షన్ చేయను, నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను. బట్ యాక్చువల్లీ ఓకే, అది కన్ఫ్యూజన్, తర్వాత చెప్తాను. బట్ ఎక్సెప్ట్ సబ్స్క్రిప్షన్, ఓకే, ఎక్సెప్ట్ సబ్స్క్రిప్షన్ రిమైనింగ్ 2 మనకు రిక్వైర్మెంట్స్ ఏంటి, లొకేషన్ అండ్ రిసోర్స్ గ్రూప్. సో అవే ఇంక్లూడ్ చేసుకున్నామా, నేమ్ అండ్ లొకేషన్. ఓకే, సో యూ హ్యావ్ టు మెన్షన్ దీస్ 2 things టు క్రియేట్ రిసోర్స్ గ్రూప్. సో మనకు వర్చువల్ మిషన్లో క్రియేట్ చేయడానికి ఫస్ట్ పార్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటే నెక్స్ట్ మనం ఏమన్నాం, సబ్స్క్రిప్షన్ అవన్నీ క్రియేట్ అయిపోయిన తర్వాత, సబ్స్క్రిప్షన్ తర్వాత వర్చువల్ గ్రూప్ తర్వాత నెట్వర్కింగ్. ఓకే, సో ఆ నెట్వర్కింగ్ అనేది మనం ఇంక్లూడ్ చేయాలి. సో గో టు అగైన్ virtual this one. So what this is all about virtual network. So resource Azure RM. Okay, this is nothing but your provider name Azure RM. AWS అయితే AWS ని ఇస్తారు, Azure RM. And this is name of your service. మీరు ఏం చేస్తున్నారు, వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద నెట్ virtual_network. సో ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా ఎక్స్టెన్షన్స్, ఆ ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎంటర్ ఏం చేయనక్కర్లా. ఓకే, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, అది మనం ప్రాక్టీస్ చేసినప్పుడు చూపిస్తాను, నో ప్రాబ్లం. ఓకే, ఎలా మనకు డిఫాల్ట్గా వస్తాయని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ దిస్ రిసోర్స్, ఐ మీన్ వర్చువల్ నెట్వర్క్ రిసోర్స్ యొక్క టెంప్లెట్ నేమ్ ఇది. బట్ నేను సేమ్ పెట్టుకోకుండా నేనేం చేస్తానంటే
జస్ట్ ఎగ్జాంపుల్ హైఫన్ VPN అని ఇచ్చుకుంటా, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. అండ్ దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ మై వర్చువల్ నెట్వర్క్. let's try to open virtual network here. Virtual network మీకు ఈజీగా అర్థమవుతుంది. క్లిక్ ఆన్ క్రియేట్. చూడండి ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయి. ఇక్కడ కూడా సబ్స్క్రిప్షన్ రిసోర్స్ గ్రూప్, మనకి రిసోర్స్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేసినాం కదా. సో రిసోర్స్ గ్రూప్ నో మ్యాటర్. నెక్స్ట్ ఏంటి, వర్చువల్ నెట్వర్క్ నేమ్ అండ్ లొకేషన్. వర్చువల్ నెట్వర్క్ నేమ్ అండ్ లొకేషన్ మనం మెన్షన్ చేసినాం. ఓకే, ఆల్సో రిసోర్స్ గ్రూప్ నేమ్ అనేది కూడా మనం ఆల్రెడీ మెన్షన్ చేసినాం. సో ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ చూస్తే, ఓకే, ఇక్కడ మీరు కింద చూసినట్లయితే లొకేషన్కు అండ్ రిసోర్స్ గ్రూప్కి నేను డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వలే. ఓకే, నేనేం చేస్తున్నా, ఇక్కడ ఇనిషియల్గా నేను ఏదైతే మెన్షన్ చేసుకున్నానో, ఓకే, ఇక్కడ ఏవైతే నేను డైరెక్ట్గా మెన్షన్ చేసుకున్నానో, నేను దీని నుంచి ఇక్కడికి రిఫరెన్స్ తీసుకుంటున్నా. అది కూడా ఎలా తీసుకుంటున్నా, ఓకే, అజూర్ RM రిసోర్స్ గ్రూప్ నేమ్ డాట్. ఓకే, డాట్ అండ్ మనం దీనికి ఒక టెంప్లెట్కి నేమ్ ఇచ్చాం కదా, ఆ టెంప్లెట్ నేమ్ ఎగ్జాంపుల్ ఆల్. మనకు వేరియబుల్కి మనం ఒక వేరియబుల్ డిఫైన్ చేసినాం కదా, లొకేషన్ అని చెప్పేసి. సో అది అనమాట, అంటే అజూర్ రిసోర్స్ గ్రూప్ అనే ఆ మాడ్యూల్లో ఎగ్జాంపుల్ అనే ఒక టెంప్లెట్కు సంబంధించిన వేరియబుల్స్ ఉన్నాయి కదా, నేను వాటిని రిఫరెన్స్గా తీసుకుంటున్నా. ఓకే, దీని మీనింగ్ అది. ఓకే, అంటే ఏమంటే నథింగ్ బట్ ఇన్హెరిట్ చేసుకుంటున్నా ఒక రిసోర్స్ నుంచి ఇంకొక వాటిలోకి. ఓకే, దేర్ ఆర్ మల్టిపుల్ వేస్, మనకు మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఇన్హెరిట్ చేసుకోవడానికి. బట్ ఇక్కడే మెయిన్గా లోకల్లో నుంచి లోకల్గా ఇన్హెరిట్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద ఏమంటారు వాడు కాల్డ్ ప్రాసెస్. ఓకే, ప్రొసీజర్. క్లియర్? ఏమన్నా డౌట్ ఉన్నాయా ఇంతవరకు? జస్ట్ ఈ 2 వరకు. ఇక్కడ మనం ఇంప్లిమెంట్ ఏం చేసేసినాం, ఫస్ట్ మనకు కావాల్సిన వర్చువల్ మిషన్ కావాల్సిన రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసినాం అండ్ నెట్వర్క్ కూడా క్రియేట్ చేసినాం. బట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేసినాం, నెట్వర్క్ లోపల ఓకే సెక్యూరిటీ గ్రూప్ ఇంక్లూడ్ చేసినాం, ఆల్సో సబ్నెట్ కూడా ఇంక్లూడ్ చేసినాం కదా. సో ఇప్పుడు సబ్నెట్ క్రియేట్ చేస్తాం. చూడండి, ఇక్కడ సబ్నెట్ క్రియేట్ చేశారు, ఇక్కడ సబ్నెట్ క్రియేట్ చేశారు. సేమ్ అజూర్ RM ఈజ్ యువర్ provider name Azure RM and subnet is the resource name and this is the name of your resource template. ఓకే, సో నేనేం చేస్తాను అంటే దీన్ని మాడిఫై చేస్తాను. ఎగ్జాంపుల్ నుంచి సబ్నెట్ అని ఎక్స్క్లూడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ పోర్టల్లోకి వెళ్తాను. ఇప్పుడు సబ్నెట్ అని టైప్ చేస్తాను. ఓకే, వర్చువల్ నెట్వర్క్ క్రియేట్. నెక్స్ట్ సి, ఇక్కడ చూడండి మీకు సబ్నెట్స్ అని కనిపిస్తుందా, వర్చువల్ నెట్వర్క్లో సబ్నెట్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు ఈ సబ్నెట్ కొత్త క్రియేట్ చేయాలంటే క్లిక్ ఆన్ సబ్నెట్. సో మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. మనకి ఇక్కడ మ్యాండేటరీగా ఏమేమి ఉన్నాయి, నేమ్ ఒకటి ఉన్నది అండ్ IP రేంజ్ ఒకటి ఉన్నది, స్టార్టింగ్ అడ్రస్ ఒకటి ఉన్నది. ఓకే, మనం ఈ 3 అనేది మ్యాండేటరీ, రిమైనింగ్ అన్ని ఆప్షనల్. ఓకే, లెట్స్ సీ నౌ ఇన్ ద కోడ్. ఇక్కడ సబ్నెట్లో ఏమేమి ఉన్నాయి, నేమ్, రిసోర్స్ గ్రూప్ నేమ్ ఎస్ నీడెడ్, వర్చువల్ నెట్వర్క్ నేమ్ అంటే మీరు ఏ వర్చువల్ నెట్వర్క్లో మీరు ఈ యొక్క సబ్నెట్ క్రియేట్ చేస్తున్నారు అన్నది మనం రిఫరెన్స్ తీసుకోవాలి కదా. సో ఆల్రెడీ తీసుకున్నాం. నెక్స్ట్ అడ్రస్ ప్రిఫిక్సెస్ చూడండి, ఈ మ్యాండేటరీ. బట్ మీకు ఈ అడ్రస్ ప్రిఫిక్సెస్ మనకు అర్థం కావాలంటే మనకు నెట్వర్కింగ్ పార్ట్ ఐడియా ఉండాలి. ఓకే, ఆ నెట్వర్కింగ్ పార్ట్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో బట్ జస్ట్
లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. మీకు నెట్వర్కింగ్ పార్ట్ వచ్చేప్పుడు కొంచెం మీకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది. ఓకే, ఏ మిస్టేక్ అంటే ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ నేమ్ మనము ఇక్కడ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం కదా, ఇక్కడ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం కదా ఈ పార్ట్ నుంచి. బట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టెంప్లెట్? ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టెంప్లెట్? ఈజ్ example_vpn. బట్ ఇక్కడ మీరు చూస్తే Azure RM virtual network, yes. Azure RM virtual network, yes, it is correct. Then what is the reference here? example_vpn, sorry, -vpn. ఓకే, బట్ ఇక్కడ మనం ఇక్కడ డిఫాల్ట్గా ఏముంది? example.name. ఓకే, బట్ what is exactly one? So just remove that thing. హైఫన్ చూడండి, నేనేం చేయట్లా, ఆటోమేటిక్గా కిందికి ఆటోమేటిక్గా వచ్చింది. బికాస్ ఎందుకు? నేను దీనికి కావాల్సిన ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి. నేమ్ తర్వాత మనకి ఏం కావాలి? నేమ్ కావాలి. ఓకే, నేమ్కు ఏముంది? పారామీటర్ నేమ్ అని, సారీ, వేరియబుల్ నేమ్ ఏముంది? వేరియబుల్. ఓకే, నేమ్. సో డాట్. సో డిఫాల్ట్గా కిందికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు ఏమేమి కావాలని చెప్పేసి. ఓకే, సో క్లిక్ ఆన్ నేమ్. దిస్ ఈస్ హౌ యూ విల్ ఇన్హెరిట్ ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్స్. ఓకే, క్లియర్? ఇంకా ఇక్కడ ఏమన్నా మనకి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా చూడండి, ఒకసారి చెక్ చేయండి మీరు. సో ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ దీస్ మెయిన్ థింగ్స్, నెక్స్ట్ మనకేం కావాలి? సమ్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్ సంథింగ్ అలాంటివి ఉన్నాయి కదా. సో నెట్వర్క్ ఇంటర్ఫేస్, ఓకే, దాన్ని మనం ఇంక్లూడ్ చేయాలి. సో Azure RM is your provider name and network interface, that is one of them, and this is the template of your what do you call network interface. నేను దీన్ని ఏం చేస్తానంటే -NICగా చూసుకుంటాను. -NIC. ఓకే, ఓకే, ఈ రెండు ఒకేలాగా ఉన్నాయా? ఓకే, ఇంటర్ఫేస్. ఓకే, నేను ఈ విధంగా నేమ్ కన్వర్ట్ చేసుకున్నా, ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ అని ఆఫ్ ఫర్ దిస్ థింగ్. మనకి దీనికి కూడా మ్యాండేటరీగా మనకు 2 థింగ్స్ ఉంటాయి, 3 థింగ్స్ ఉంటాయి. నేమ్ ప్రతి ఒక్కదానికి కామన్. ఓకే, ప్రతి ఒక్కదానికి కామన్ ఏంటి అంటే నేము, లొకేషను, రిసోర్స్ గ్రూప్. ఓకే, ఈ 3 ఆర్ ద కామన్ స్టఫ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, నెట్వర్క్ ఇంటర్ఫేస్కి వచ్చేప్పుడు దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వర్చువల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అండ్ లొకేషన్. సో లొకేషన్ నేను ఎక్కడ నుంచి తీసుకుంటా? రిసోర్స్ గ్రూప్ దగ్గర నుంచి తీసుకుంటా. ఓకే, ఇక్కడ సేమ్ చూడండి, కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నుంచి కదా ఈ రిసోర్స్ గ్రూప్ నుంచి కూడా ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఒకసారి చెక్ చేయండి, లొకేషన్ యొక్క వాల్యూ ఇది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయండి. Azure RM_resource group, Azure RM_resource group and example location. Yes, okay, correct. సేమ్ అదే విధంగా రిసోర్స్ గ్రూప్ నేమ్ కూడా మనం ఎక్కడ మెన్షన్ చేసినాం? ఇక్కడే కదా మెన్షన్ చేసింది. సేమ్ పాత్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. Azure_RIA, Azure resource group name, example and name. సో ఎగ్జాక్ట్గా ఎలాగున్నాయో అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. సో నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. బట్ ఇక్కడ కాన్ఫిగరేషన్స్ కోసం వస్తే, ఓకే, ఇక్కడ కాన్ఫిగరేషన్స్ కోసం వస్తే, ఐపీ కాన్ఫిగరేషన్ కోసం ఇక్కడ సబ్నెట్ ఐడి డిస్ప్లే చేయాలి. ఓకే, బట్ ఇక్కడ సబ్నెట్ ఐడి డిస్ప్లే చేయాలి అంటే మనం ఎక్కడి నుంచి మనం వీటిని ఇన్హెరిట్ చేసుకుంటున్నాం?
సబ్నెట్ని ఇక్కడ నుంచి కదా. సో ఇక్కడ చూడండి, అజ్యూర్ ఆర్ఎం సబ్నెట్ సరిపోయింది. బట్ ఇక్కడ రిఫరెన్స్ వచ్చేసి టెంప్లెట్ నేమ్ డిఫరెంట్ ఉంది. ఓకే, సో డిఫరెంట్ ఉన్నప్పుడు మనం చేయాలి, యాస్టీస్గా ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి అండర్స్కోర్ చూడండి, నేను ఏం ఎంటర్ చేయాలి, అండర్స్కోర్ ఎంటర్ చేసిన డైరెక్ట్ డిఫాల్ట్గా ఆటోమేటిక్గా వాల్యూ అనేది ఇక్కడ వచ్చింది బికాస్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్. సబ్నెట్ మనం ఏం చూడాలనుకుంటున్నాం, ఐడి కదా, సబ్నెట్ ఐడి కదా దీని యొక్క అవుట్పుట్ కావాల్సింది. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ డాట్ ఐడి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మీకు వచ్చేసిందా. జస్ట్ మీకు ఏం కావాలి, ఫస్ట్ ఒక లెటర్ 2 లెటర్స్ ఎంటర్ చేస్తే కింద మీకు ఆప్షన్స్ మల్టిపుల్ కనిపిస్తాయి. మీకు ఏది కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి కావాల్సింది ఐడినే కాబట్టి నేను ఐడి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, బట్ ఈ ఐపీ కాన్ఫిగరేషన్స్ అవన్నీ ఏంటి అంటే మనకు నెట్వర్కింగ్ పార్ట్ వచ్చిన ఒకవేళ మనకు అండర్స్టాండ్ అయితే నెట్వర్కింగ్ పార్ట్. సో దిస్ ఈజ్ ఈజీ అన్నమాట మనకి. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చూస్తున్నాం, ఫైనల్ థింగ్ ఈజ్ అవర్ వర్చువల్ మిషన్. మనం వర్చువల్ మిషన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. సేమ్ రిసోర్స్ నేమ్ వర్చువల్ విండోస్ 1 అండ్ నేను వచ్చేసి ఇస్తానంటే టెంప్లెట్ నేమ్ విఎం అని ఇస్తాను. దిస్ ఇస్ ద నేమ్. సేమ్ ఇక్కడ కూడా నేమ్ కామన్, రిసోర్స్ గ్రూప్ కామన్, లొకేషన్ కామన్. ఓకే, సో నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ థింగ్. ఒకవేళ మీరు వర్చువల్ మిషన్కి నేమ్ మార్చాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు, బట్ నేను అలాగే మెన్షన్ చేసుకుంటున్నా. అండ్ రిమైనింగ్ ఉన్నాయి కదా, స్టైజు, అడ్మిన్, యూజర్ నేమ్, ఇవి మనకు కావాల్సిన వేలో మనం మార్చుకోవచ్చు. ఓకే, బట్ ఇది మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే కనుక మీకు కంప్లీట్గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విల్ షో యూ 1 మినిట్. ఇలా మీకు కొన్ని ఒక డీటెయిల్స్ వస్తాయి, సైజెస్, దాని యొక్క డీటెయిల్స్. 1 మినిట్ ఇక్కడ లేవా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్కేయూ ఇవి ఉన్నాయి కదా. సో వీటి గురించి మీకు ఐడియా ఉన్నప్పుడు, సో మీకు ఎంత ఎంబీ కావాలి, ఎంత అది కావాలనేది మీకు ఈజీగా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు క్రియేట్ చేసేటప్పుడు పైనుంచే మనకు వస్తాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ మారుస్తాను. ఓకే, బట్ ఇక్కడ మనం చేంజ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడి, నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉంది కదా, దీని యొక్క ఐడిని మార్చాలి. ఎందుకంటే వీ హ్యావ్ చేంజ్డ్ రిసోర్స్ టెంప్లెట్ నేమ్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ మనం ఇక్కడ మార్చాల్సి ఉంటుంది. సో ఎలా చేస్తాం, ఎగ్జాంపుల్ హైఫన్ ఇంటర్ఫేస్, మనకు కావాల్సిన ఐడి కాబట్టి ఐడి. ఓకే, రిమైనింగ్ స్టఫ్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇలా మనం ఒకదాన్ని డిపెండ్ చేసుకుంటూ మనం క్రియేట్ చేస్తాం. ఓకే, రేపు టుమారో ఓకే నెక్స్ట్ టైం మీరు సేమ్ టైప్ ఆఫ్ వర్చువల్ మిషన్ మీరు క్రియేట్ చేయాలి అంటే కనుక ఏం చేస్తారు, జస్ట్ కాపీ చేసి డిప్లాయ్ చేస్తారు. లేదు అట్ ద సేమ్ టైం ఓకే ఒకేసారి మీరు సేమ్ కంపాటబిలిటీతో ఉన్న వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేయాలి అంటే కనుక సో వీ నీడ్ టు ఇంక్లూడ్ కౌంట్. అదంతా అడ్వాన్స్డ్ టాపిక్స్ కిందికి వస్తుంది కాబట్టి సో అది మనం కమింగ్ క్లాసెస్లో చూద్దాం. బట్ ప్రజెంట్ ఈ యొక్క టెంప్లెట్ని ఎలా డిప్లాయ్ చేయాలనేది చూద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ టు డిప్లాయ్ వీ నీడ్ టు ఇంక్లూడ్ సమ్ సబ్స్క్రిప్షన్ అండ్ రిసోర్స్ గ్రూప్ డీటెయిల్స్. ఎందుకంటే అది రిఫరెన్స్ తీసుకోవాల్సింది అక్కడి నుంచే కాబట్టి సో సబ్స్క్రిప్షన్ చూడండి, నేను జస్ట్ సబ్ అని మెన్షన్ చేసిన దానికి కావాల్సిన ఐడి అనేది వచ్చేసింది, ఐ మీన్ వేరియబుల్ నేమ్ వచ్చేసింది. సో గెట్ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అన్ని తీసుకో. లెట్ మీ ఐ థింక్ ఐ హ్యావ్ ఆల్రెడీ విత్ మీ subscription ID. Let's just copy this thing and
paste here. ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఐడి అంటే కనుక సబ్స్క్రిప్షన్ సంబంధించిన ఐడి. ఓకే, క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, టీనెట్ ఐడి ఇవన్నీ ఏంటంటే సర్వీస్ ప్రిన్సిపల్ అని మనం చూసాం. ఓకే, సర్వీస్ ప్రిన్సిపల్ అని మనం యాప్ రిజిస్ట్రేషన్ చేస్తాం కదా, ఆ డీటెయిల్స్ అనమాట. లెట్ మీ షో యూ. చూడండి ఇక్కడ యాప్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ హెల్ప్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ లోకల్ అండ్ ఈ రిమోట్ క్లౌడ్ అనమాట. ఓకే, ఇది మనకు హెల్ప్ చేస్తుంది రిజిస్ట్రేషన్ చేస్తే. సో నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాను అక్కడ, బికాస్ నేను జస్ట్ ఇందాక ప్రాక్టీస్ చేసేటప్పుడు వేరే ప్యాకర్కి సంబంధించినది ఇక్కడ క్రియేట్ చేశాను. జస్ట్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ స్టఫ్. బట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సేవ్ ఇట్, Ctrl+S. సో సేవ్ అయిన వెంటనే ఇక్కడ మీకు టర్మినల్ ఉంది కదా ఆప్షన్, ఇక్కడ పైన టర్మినల్, జస్ట్ క్లిక్ ఆన్ టర్మినల్, క్లిక్ ఆన్ న్యూ, ఓపెన్. సో ఇంకోటి ఏంటి అంటే యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటి అంటే, సో దిస్ ఈజ్ నాట్ గుడ్ వే టు include all the secrets. I mean secrets in the sense security details, what you call subscription ID, client secret, ఇవన్నీ what you call సీక్రెట్ థింగ్స్ కదా ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ ఇంక్లూడ్ చేయకూడదు. సో మనం యాజ్ ఆఫ్ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, సో జస్ట్ ఫర్ స్టార్టింగ్ లెవెల్ కాబట్టి. బట్ వీటిని మనం అజూర్ కీవాల్ట్లో కానీ లేకపోతే ఎనీ ఎక్స్టర్నల్ సోర్సెస్లో కానీ మెన్షన్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇదొక వే. ఇంకొక వే ఏంటి అంటే డైరెక్ట్గా ఇక్కడ మనం అజూర్ కమాండ్స్ ఉన్నాయి కదా, ఏజెడ్, సెట్, సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని కమాండ్స్ ఉంటాయి. సో వాటి ద్వారా వెన్ ఎవర్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ దీస్ కమాండ్స్ యూ కెన్ రన్ దిస్ టెంప్లెట్స్. ఓకే, బట్ ఇవన్నీ మనం పైప్ లైన్ ద్వారా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బట్ జస్ట్ ఇప్పుడు వచ్చేసి యాజిటీస్ అలాగే పెట్టండి. ఫస్ట్ కమాండ్ ఏంటంటే మనకు టు ఎగ్జిక్యూట్ దిస్ థింగ్, terraform init. This is the first command we need to execute. It will download all the dependencies to or packages to include, to help execute these things. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటుంది. సో Terraform has successfully initialized. You may now begin working with Terraform. So next thing is nothing but we need to plan. Okay, we need to get the plan how this will be going to create. Okay, so just type Terraform plan, and I am going to store this plan in one file. Okay, in file. లేదంటే మీరు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినా నో ప్రాబ్లం. బట్ it is always a good way to store that particular plan in separate templates. ఓకే, నేనేం చేస్తాను అంటే main.tf.plan. సో నేను యొక్క tf plan, there is no what we call dots. Enter. Too many command line arguments. Terraform plan. Okay, it's not working. Reference undeclared resources. Azure subnet. సో ఇక్కడ చూడండి ఎర్రర్ ఏదో వస్తుంది. ఎర్రర్ రిఫరెన్స్ టు అన్డిక్లేర్డ్ రిసోర్సెస్. ఇక్కడ ఆన్ అజూర్ RMTF అంటే మనం క్రియేట్ చేసిన ఫైల్లో లైన్ నెంబర్ 24. లెట్స్ చెక్ లైన్ నెంబర్ 24. ఇక్కడ లైన్ నెంబర్ 24లో
లైన్ నెంబర్ 24లో ఏముంటుంది? ఇది అజ్యూర్ సబ్నెట్ ఎగ్జాంపుల్ సబ్నెట్. ఓకే, అక్కడ వర్చువల్ నెట్వర్క్ ఏ మేనేజ్ రిసోర్స్ అజ్యూర్ వర్చువల్ నెట్వర్క్ actually has not declared in the root module. Virtual network name. So virtual network name line number 24 is this. So it is something gone. Yeah, see ఇక్కడ చూడండి, నేను వర్చువల్ నెట్వర్క్ నేమ్ ఏమి ఇచ్చాను? ఎగ్జాంపుల్ _VPN అనేది ఇచ్చాను. బట్ ఇక్కడ మనం రిఫరెన్స్ తీసుకుంది ఏం తీసుకున్నాం? అజ్యూర్ వర్చువల్ నెట్వర్క్. ఇది కరెక్టే. ఆఫ్టర్ దట్ టెంప్లెట్ నేమ్ ఉంది కదా, ఇది మిస్ మ్యాచ్ అయింది. సో ఏముంది అక్కడ? VPN అని ఉంది. సో VPN డాట్ నేమ్. దిస్ ఈజ్ ద మిస్టేక్ వీ మేడ్ ఇట్. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మీకు లైన్ నెంబర్స్ కూడా చూపిస్తుంది కదా. సో ఈ విధంగా సో మీరు చెక్ చేసుకోవచ్చు. లెట్స్ ట్రై టు ప్లాన్ అగైన్. సేవ్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్గా మనకు ప్లాన్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే సో మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందో ఇక్కడంతా మనకు డిస్ప్లే చూపిస్తుంది. చూడండి, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్, ఇట్ ఈస్ క్రియేటింగ్ ద సంథింగ్, అండ్ దీస్ ఆర్ ద ఇంప్లిమెంటేషన్ స్టెప్. IP కాన్ఫిగరేషన్స్, ఇదంతా మొత్తం ఒకసారి చెక్ చేస్తే మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినామో దాని ప్రకారమే ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ప్లాన్ చూపిస్తుంది. ప్లాన్ 5 అంటే 5 అంటే ఏంటంటే, సో మనం ఇక్కడ రిసోర్సెస్ మనం ఎన్ని క్రియేట్ చేసినాం? 5 క్రియేట్ చేసినాం. లెట్స్ చెక్. 1 2 3 4 and 5. సో అలా 5 రిసోర్స్ మనం మెన్షన్ చేసినాం కాబట్టి ఇక్కడ మనకు కౌంట్ 5 అనేది వచ్చింది. ఆ 5 కూడా ఏం చేస్తున్నాం? క్రియేట్ చేస్తున్నాం, అంటే యాడ్ చేస్తున్నాం. దట్ ఈస్ ఒకటి కూడా మనం చేంజ్ చేయట్లా, అండ్ ఒకటి కూడా మనం డిలీట్ చేయట్లా. ఓకే, సో దిస్ ఈస్ ద హౌ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్. ఇది ఎలా మనం నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే, సో యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ టెర్రాఫార్మ్ ప్లాన్. ఇట్ విల్ క్రియేట్ infrastructure on the cloud, but if you click on terraform plan button, I mean this command, బ్యాక్ ఎండ్లో ఇది ఏం చేస్తుందంటే ఒక స్టేట్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఆ స్టేట్ ఫైల్ ఏం చేస్తుందంటే, సో ఇట్ విల్ రిస్ట్రిక్ట్, ఓకే, ఇట్ విల్ రిస్ట్రిక్ట్ ద కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్. అంటే ఇప్పుడు నేను మీ ఇద్దరు, ఓకే, మొత్తం ముగ్గురం కలిసి ఒకేసారి సేమ్ టెంప్లెట్ కానీ సేమ్ ఏదైతే రిసోర్స్ను క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అప్పుడు ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో వాళ్ళ టాస్క్ను ఇంప్లిమెంట్ చేసి చేయడానికి పుష్ చేస్తుంది. రిమైనింగ్ ఉన్నాయి కదా, రిమైనింగ్ 2 మెంబర్స్ ట్రై చేస్తున్నారు కదా, ఆ 2ని, ఓకే, ఆ 2 ఎగ్జిక్యూషన్స్ని హోల్డ్లో పెడుతుంది ఈ స్టేట్ ఫైల్స్ అనేది. ఓకే, బట్ ఆల్సో it consists all the details about your resources. Okay, so it will what you call consist everything. It will consist everything about your paper. Okay, but okay, just execute. I will ఆ స్టేట్ ఫైల్స్ నుంచి మనం మాట్లాడదాం. టెర్రాఫార్మ్ ప్లాన్. సో చూడండి, ఇక్కడ మీరు టెర్రాఫార్మ్ స్టేట్ ఫైల్ అనేది క్రియేట్ అయింది కదా, terraform.tf state file. Oh sorry, నేనేం చేశాను? terraform plan ఎగ్జిక్యూట్ చేశాను. Oh sorry, ఓకే, terraform apply. సో ఇక్కడ చూడండి, మీకు
ఈ వాల్యూ ఎంటర్ చేయమంటుంది, అంటే ఎస్ ఆర్ నోనా అని చెప్పేసి. సో జస్ట్ క్లిక్ ఆన్ ఎస్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేటింగ్ Azure example, resource group data example, creation completed. Resource group creation complete అయిపోయింది. నెట్వర్క్ క్రియేట్ అవుతుంది, VPN. సో VPN అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ సబ్నెట్ క్రియేట్ అవుతుంది. సో సబ్నెట్ క్రియేట్ అవుతుంది. సో మనం ఆర్డర్ ఏదైతే పెట్టామో ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తూ పోతుంది. ఓకే, సో ఇప్పుడు VM క్రియేట్ అవుతుంది. Let's see in cloud part now. Go to here, open resource group. See, example resources is created, and in that all the details which we have mentioned, 5 resources అంటే ఒక రిసోర్స్ గ్రూప్ 4 సర్వీసెస్. ఓకే, 4 సర్వీసెస్ అనేవి కూడా క్రియేట్ అయిపోయినాయి. సో let's see here. It's still is creating mode. Take some time. Successfully we have created 5 resources and 0 changed. Okay, let's open. ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్రియేట్ అయిపోయినాయి లైక్ దిస్. సో వితౌట్ మనం ఇక్కడ మాన్యువల్గా క్రియేట్ చేసేదానికంటే టైం కూడా మనకు రెడ్యూస్ అవుతుంది. సో ఆల్రెడీ క్రియేట్ చేసినాం కదా. సో ఇప్పుడు కన్నా మనం దీన్ని డిలీట్ చేయాలంటే ఎలా చేస్తాం? ఓకే, బట్ బిఫోర్ గోయింగ్ టు డిలీట్ నేనేం చేస్తానంటే సో ఇక్కడ మనకు ఒకటి చూపిస్తాను నేను. ఓకే, 1 minute. లెట్స్ ట్రై టు మాడిఫై నెట్వర్క్ నేమ్. ఓకే, సో జస్ట్ 1 అని క్రియేట్ చేస్తున్నా. సో ఇదేం చేస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు ఏం మాడిఫికేషన్ చేసినా కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇంతకుముందు ఉన్నది కదా, ఆల్రెడీ క్రియేట్ అయింది కదా. ఓకే, సో అది దాన్ని డిలీట్ చేసి దీన్ని రీప్లేస్ చేస్తుంది. లెట్స్ లుక్ ఇన్ టు దట్. ఓకే, ఇప్పుడు చూడండి, గో టు హియర్. ఇక్కడ మనకు చూడండి వర్చువల్ నెట్వర్క్ అని ఉంది కదా. సో లెట్స్ సీ ఇప్పుడు ఈ వర్చువల్ నెట్వర్క్ అనేది ఉండదు చూడండి. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్, సో యూ హ్యావ్ టు ప్లాన్ అగైన్. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద చూడండి, ప్లాన్ 2 యాడ్ అవుతున్నాయి. బికాస్ మనం నెట్వర్క్ నేమ్ మార్చాం కాబట్టి ఆ నెట్వర్క్ సంబంధించినవి కూడా చేంజ్ అవుతాయి. సో 2 and 1 చేంజ్. అది మనం ఒకటే కదా చేంజ్ చేసింది, నెట్వర్క్ నేమ్ ఒకటే కాబట్టి చేంజ్. అండ్ 2 డెస్ట్రాయ్. ఇక్కడ మీకు 2 యాడ్ అవుతున్నాయి, 2 డిస్ట్రాయ్ అవుతున్నాయి. బికాస్ ఎందుకు అంటే ఇట్ విల్ ఫస్ట్ డిస్ట్రాయ్ చేసి ఈ కొత్త చేంజెస్ని తీసుకొస్తుంది. ఓకే, బికాస్ దెర్ ఈజ్ నో కాన్ఫిగరేషన్స్, సేమ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. సో ఇలా మనం దీన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి, ఓకే, ఇట్లా డిస్ట్రాయ్ కాకుండా ఎలా ఓవర్కమ్ చేయాలి, ఓకే, అండ్ ఈ స్టేట్ ఫైల్స్ని ఎక్కడ స్టోర్ చేయాలి, ఇలా అంతా ఒకే దాంతో కాకుండా మల్టీ స్పేస్లో ఎలా చేయాలి, వర్క్ స్పేసెస్ను ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, సో వీటన్నిటిని మనం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో చూద్దాం. బట్ బిఫోర్ దట్, సో ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. టెరాఫార్మ్ ఆఫ్లైన్. What's the error? Azure subnet submitting destroying. Okay, so ఈ ఎర్రర్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే, బికాస్ సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నాయి కొన్ని. ఓకే, సో
వాటిని మనం ఓవర్కమ్ చేయాలంటే కనుక సో ఇక్కడ వచ్చేసి ఎక్కడ మనకు ఎర్రర్ వస్తుంది. ఓకే, నేనేం చేస్తానంటే ఐపీ కాన్ఫిగరేషన్ కదా, ఇక్కడ వచ్చేసి నేను ఒక లైఫ్ సైకిల్ని యాడ్ చేస్తాను. ఓకే, లైఫ్ సైకిల్ ఇస్ నథింగ్ బట్ డిపెండ్స్ ఆన్ నాకు వర్చువల్ గ్రూప్ ఉంది కదా, ఆ క్రియేట్ అయిన తర్వాత మాత్రమే ఇది క్రియేట్ కావాలని చెప్పేసి మెన్షన్ చేసుకుంటాను. కంట్రోల్ ఎస్, అగైన్ టెర్రాఫార్మ్ ప్లాన్. బట్ జస్ట్ అలాగని ఇదొక్కటే దానికి సొల్యూషన్ అనేం కాదు. ఓకే, దెర్ ఆర్ మల్టిపుల్ సొల్యూషన్స్ ఇన్ ద అవుట్కమ్. లెట్స్ సీ. Okay, let add for everything. Let's try to destroy it and reinitialize again. Let's try it first. So ఏంటంటే ఎలా మనం దీన్ని డిలీట్ చేస్తామంటే కనుక terraform destroy. Okay, so terraform destroy will help us to delete this thing. Just click on enter. ఇక్కడ చూడండి మనం డిస్ట్రాయ్ చేస్తే కనుక 5 డిస్ట్రాయ్ అయినాయి. ఓకే, సో లెట్స్ ట్రై టు ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ అగైన్. సో మనం ఇక్కడ టీఎఫ్ స్టేట్ ఫైల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఈ టీఎఫ్ స్టేట్ ఫైల్స్తో మనం జాగ్రత్తగా ఉండాలి. అది టీఎఫ్ స్టేట్ ఫైల్స్ అనేది అది ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనం థియరీ పార్ట్ తెలిస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, నేను ఈ యొక్క కమాండ్స్ మీద ఒకసారి ఆర్టికల్ రాస్తాను, పంపిస్తాను, చదువు. అదే బెస్ట్ అనుకుంటున్నాను. ఒకసారి వేరే వాళ్ళతో నోట్స్ రాసుకోవాలంటే ఆర్టికల్స్ పోస్ట్ చేసి ఎప్పుడైనా షేర్ చేయొచ్చు.
సక్సెస్ఫుల్గా మనకు రిసోర్స్ అనేది క్రియేట్. లెట్స్ గో టు ద పోర్టల్. రిసోర్స్ గ్రూప్స్, ఎగ్జాంపుల్ రిసోర్స్. ఇక్కడ చూడండి నెట్వర్కింగ్ పార్ట్, ఎగ్జాంపుల్ నెట్వర్క్ 1 అని చెప్పేసి వచ్చింది. బట్ యాక్చువల్గా ఏమవుతుందంటే మనం డిస్ట్రాయ్ చేసినా డిస్ట్రాయ్ చేయకపోయినా కానీ ఆటోమేటిక్గా ఇట్ విల్ డిస్ట్రాయ్. అంటే యొక్క పార్ట్ ఉంది కదా, ఇదొక్క పార్ట్ డిస్ట్రాయ్ చేసి వీటి పేస్ట్లో మనం రీనేమ్ చేసినాం కదా, ఆ నేమ్తో మళ్ళీ ఇంకొక వర్చువల్ నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది యాక్చువల్గా జరిగేది ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్ట్లో ఉంటే. ఓకే, అట్లా డిలీట్ కాకుండా, డిస్ట్రాక్ట్ కాకుండా కొత్త రిసోర్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది మనం కమింగ్ క్లాసెస్లో మనం తెలుసుకుంటాం.